తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ మళ్లీ ఊపందుకుంది. సుప్రీం ఆదేశాలతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తేల్చేయాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. దీంతో ఇవాల్టి నుంచి జరిగే ఎంక్వైరీలో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ల విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడింది. మొదటి విడత 4 మీద విచారణ ముగిసింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చేరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్ నగర్ ప్రకాష్ గౌడ్లను ప్రశ్నించారు. దీనిపై తీర్పు రిజర్వ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక రెండో విడతలో పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు మీద వేసిన పిటిషన్ల మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యేలను పిలిచి ప్రశ్నించారు స్పీకర్. చివరిగా 2 పక్షాలకు క్రాస్ ఎగ్జామిన్కు అవకాశం ఇచ్చారు. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ విచారణలో భాగంగా ఇరుపక్షాల అడ్వకేట్స్తో క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఆ తర్వాత స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. అయితే మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలో మాత్రం ప్రక్రియ ఇంకా మొదలవలేదు. స్పీకర్ ఇప్పటికే వారిద్దరికీ నోటీసులు ఇచ్చారు. వాటికి త్వరలోనే రిప్లై ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ 2 వివరణ అందిన వెంటనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా 4 వారాల గడువు ఇవ్వడంతో ఆలోపు తుది తీర్పు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ నెల 23 తర్వాత తీర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా మారింది.